నీ బుక్కులు ఎంత ఎర్రగా ఉన్నాయమ్మా. అవి ఎవరో కొరికిండేటివి అవి కొరికిండేవి. బలి బలి ఎర్రటి బుగ్గల దానా చంపకు చారని కన్నుల దానా అలసిపోయావా పిల్ల నీ పాదాలకు 10,000. ఆగు తలారి. మీరు సన్నవారే కదా, మరి దూరం ఉండి నమస్కరించు. దూరం మా అత్త ముట్టుకోకూడదు. మీరు ఎన్ని దినాలు? ఎన్ని దినాలు కాదురా, మేము రెడ్డివారు, మీరు సన్నవారు కాబట్టి దూరం ఉండి నమస్కరించు. అంటే దూరం నుంచి పెట్టుకోవాలమ్మా. ఎక్స్పీరియన్స్ అయిపోకే ఎన్నే లేకుంటాడు, ఎన్ని కొంపలు ముంచాయంటాడు నీచిపతి. ఆహా తలారి వందనమమ్మ 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 వందనమమ్మ. నీకే ముందరమ్మా ముందరమ్మా నాకే అందలేదమ్మా. నీకే ముందరుందమ్మా నాకే అందలేదమ్మా. ముందరుందమ్మా నాకేంది ముందరుండేది? ఏందిరా ఎప్పుడు పొగలు ఉందిలేమ్మా. సరిగ్గా చెప్పు, నాకేంది ముందరుండేది? శివరాత్రి పండుగ నా మొగుడా వాడేవుడు లోపల ఉన్నాడు. తప్పేముంది? తలారి బాగుండవమ్మా. ఏం బాగున్నాను లేప్ప. ఎలమ్మా 7 మంది కొడుకులు 6 మంది కోడాన్లు. వయసు అయిపోయింది తలారి. వయసు అయిపోయింది అంటున్నావు, ఇంకా టెయిట్గుండాయి నీకే. ఏంటి కాళ్ళు చేతులంతా టెయిట్గుండాయి. ఏమన్నా పైన పట్టారు నాది లోపల లొట్టారు. అంటే 7 మంది కొడుకులు 6 మంది కోడాలు పట్టభద్రసాని కదా. ఇంత మాత్రమన్నా కొంచెం మెయింటైన్ చేయకపోతే రెడ్డమ్మన్రేమో అని. ఎంత 30 అయినా ఉండవు లేదా? ఏమే 30 కేజీలు తక్కువేమో అర్ధ క్వింటాలకి. తలారి కాదమ్మా, ఏం నీకు అంతంతలా సొమ్ములు ఎట్లా ఎంత బంగారు ఏం కథ? సొమ్ములమ్మా ఎంత బంగారు వేసుకోండావు? అయ్యో తలారి కాదమ్మా, మేము రెడ్డివారు కదా, మా రెడ్డివారు చేపించిండేది. ఏంటివి? బంగారు. బంగారు ఎంత పడిండొచ్చుమా? ఇవంతా 10 లక్షలు. 10 లక్షలు అట్లా చెప్పిన అప్పు నీకే? అయ్యో అతంతా అబద్ధమో. ఇలా నిన్న మొన్న ఈ మిట్టే మరి పర్సలాగా పోయింటే వాళ్ళ పూసలో పెట్టుకుంటే వాళ్ళ పూసలతో గలాట్ చేసి పెరుక్కొని వచ్చి నీకు ఇచ్చిండేది. అవునా? నీకని అట్లని చెప్పినా అట్లే నువ్వు చూడే, నీకేం తెలుసు? నీకేమీ తెలీదు. నీ తలకాయ ఒకటే నా తలకాయ ఒకటే. అట్లా నీ తలకాయ ఒకటే నా తలకాయ ఒకటే. అంటే మెప్ప వేరే వాళ్ళతో ఉన్నాడా?
ఆయనతో గలాట్లు చేసుకొని వచ్చి నీకు ఇచ్చినాడు అంతే అవి. అంటే ఇది రోల్డ్ రోల్డ్ గోల్డ్ అది అయ్యా. 10 లక్షలు కాదు ఏమి కాదు ఆడ పూసలతో గలాట్ చేసి పెరుకొచ్చిండేది. వాళ్ళకు కూడా కాసులు ఇచ్చిండేది ఆడ. అంటే ఇది రోల్ గోల్డా? రేపు పొద్దున్నే పాటికి ఇంటి దాకా వస్తారు చూసుకోండి ఎత్తుకొని. అయ్యా ఓ, ఈ బంగారు కానీ గమ్మునుండు. పొద్దున్నే పాటికి వాళ్ళ ఇంటి దాకా రాకుండా ఎత్తుకొని వాడు అడుగు. అంతలో ఎంత వెళ్ళిపోయింది ఇవాళ ఒకటి సన్నగా ఒకటి పెద్దగా ఉండే. ఏంద్రా అవే సొమ్ములు పాపం. ఇది కంటారము, ఓన్లే ఇది చంద్రారము, ఇది దామర పువ్వు ఉంది కాబట్టి ఇది దామరారము. ఏమి అంత ఏం నరాలు అంత తేలిపోయినాయి పాపము. వయసు అయిపోయి పైన పట్టారు నాది లోపల ఒట్టారము. ఊరు రమ్మంటుంది, కాడు రమ్మంటుంది. నాకేం కావాలి చెప్పు, అన్ని చూసేసినాను. నాకు ఇంకేంది వద్దు నాయనా. కాడికి ఆడపోతే ఊరికే రా. ఎలా కాడికి పోతే నువ్వు వెళ్ళిపోతే మేము అన్యాయం అయిపోతాం. సరే అట్లా కాదమ్మా బతికేకమ్మా. సన్నసరా బట్ట. నువ్వు వెళ్ళిపోతే నేను సన్న వారికి సన్న బుద్ధి తప్పితే భార్యకి వస్తుందా చెప్పు? ఎవరు సన్ననా కొడుకు? మీరే. నేనా? ఆ నేను చాలా సన్ననా కొడుకమ్మా. ఏమి సన్నకినే మాట్లాడదు మే ముట్టుకోకూడదు అంటావు. గుద్దుతో నా బట్ట నేను ముట్టుకోవచ్చు, నువ్వు ముట్టుకోకూడదు. ఎలా అంటారు మేము? మేము ముట్టుకోవచ్చు, మీరు ముట్టుకోకూడదు. పాప ఏమో నీకు అప్పు చెప్పే సుస్తు అంతా అయిపోతా. సుస్తు అంటే చాలా నీకే. ఓన్లే బాగలేదు 3 దినాలు ఇంకా నాకు చెప్పిట్ట అదే హాస్పిటల్కి పోయి ఒకటి గ్లూకోజ్ వేయించుకోదా? ఏంది గ్లూకోజ్? నా బట్ట గ్లూకోజ్ అదే గ్లూకోజ్. ఆ తిరిగి చదువు లేదు, సంస్కారం లేదు. సరే గాని సన్నముండా కొడుకులు మరి మాటలో మర్చిపోన్నాను. నీకెందరు ముగ్గుల్లో అన్నున్నాయి కదా అందరూ అన్ని ఇన్ని వేసుకుంటే సొగసుకి అందానికి వేసుకోండి రా. అందానికి బొగ్గిలు మూసుకోపోని. ఎలా ఆయన స్టూడియో పొనుకోండి కూడా లేచి చూస్తా అన్నాడు. ఎవరా లోపల తెరాడుతా. ఆయన బట్ట దీనికోసము ఆ తెల్ల బట్టలు వేసుకుంటే ఎప్పుడు వెనక్కి పోయి కొట్టుకుంటాండి. నీ చాలా పెద్దదిలే అమ్మ. ఏంది మరి ఇంటి వారు ఎక్కడుంటే నాకు చూపించు బిరిందా. ఈడా చూపించు. ఈడు చూపి నీకేమైనా పిడిసి గిడిసి రాని. ఏందనుకుంటువే? ఏంది మా రెడ్డి వారా? చూపించు. రెడ్డప్ప అమ్మ వచ్చింది చూడు. అమ్మడు కూడా బొమ్మ. బొమ్మకేమో మాట్లాడకూడదు. అమ్మకు సదరం అయిపోయింది అన్ని. నిజమే. ఏంది తలారి మా రెడ్డి వారు వచ్చారు. మా రెడ్డి వారికి పాదాభివందనం చేద్దాము. మరి నేను వంగ పెడతా అంటాను, నువ్వు నా వెనక పెట్టు. నువ్వు పెట్టేది ఎట్లా? నువ్వు నాకు లేచేసినారు నువ్వు వచ్చేవాడికి. ఏమనైనా నేను వచ్చేవాడికి నీకేం గంట కలుగుతుంది. ఎవరో చలవాసిరా, నువ్వే పోసుకుంటూ పోయేట్లా. శబాసిరా, ఆయన పోసుకున్నాడేమో. తలారి మరి పెడదామా? అలాగే చేయమ్మా. ఆహా దండమండి 10,000 దండం. మరి నీ అందమైన పాదములకు నా 10,000 ఎన్నడే కాలము లేక పామకాంతామని అట్టి సేద్యాలు చూసి నా మనసు చెందుపోతున్నది. నా ముందు కాటపాట పాడి నా మనసు సంతోషపరచవా అని. అవున ప్రదేశ్వర. అవును పామకాంతామని. ఇష్టమే నా ఇష్టపు ప్రదేశ్వర.